వేదికను అలంకరించినటువంటి చిల్డ్రన్ పాఠశాల వ్యవస్థాపకులైనటువంటి ఇస్లాం సార్ గారికి, అలాగే గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి వెంకటేష్ సార్ గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బాలబాలికలందరికీ కూడా నా వందనములు తెలియజేసుకుంటున్నా. ఈరోజు విజయవాడలో వరద బాధితుల కోసం సహాయ సహకారాలు అందించడానికి మన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఉండేటటువంటి మిగతా స్కూళ్ళలో ఉండేటటువంటి వారు కూడా వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ చిల్డ్రన్ పారడైజ్ పాఠశాల తరఫున మనం కూడా వరద బాధితులకు సహాయం చేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సేవ చేసే దృక్పథం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలన్నమాట. కాబట్టి దీనికంటే ఒక పద్యం కూడా ఉంది. ఏంటి తెలుసా? మనకి 8th క్లాస్లో ఉంది. ధార్మిక సంపదలుండి దాని ఫలాయనంబగుట తత్యము బోరుగుమ్రానుగాచినన్ దాని వృధా పడిపోవేయండి గాలి చేన్గానలలోన నేమేటికింగాక యభోద్యములౌట భాస్కరా. ఇది కూడా మారద వెంకయ్య చెప్పాడు. ఏమంటాడు? దానముంజేయనేరని యధార్మిక సంపదలుండి ఇండినన్. అంటే ఎంత డబ్బు సంపాదించినా కూడా దానం చేయలేనటువంటి వాడు ఎంత సంపాదించినా లాభం లేదు. కాబట్టి అడవిలో ఉండేటటువంటి బూరుగుమాన్లు చూసింటారు. బూరుగుమాన్లు అంటే ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకు తెలియదు అనమాట. బూరుగుమాను కాయలు ఉంటాయి, పండ్లు కాయలు. ఆ కాయలు అనేటటువంటివి దేనికి కూడా పనికిరావు. అవి అడవిలోనే ఎండి కింద పడిపోయి దేనికి పనికి రాకుండా వృథాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం సంపాదించినటువంటి సంపదను మనము ఇతరులకు కొంచెమైనా కూడా సహాయం చేయాలన్నమాట. అలాంటి సహాయం చేయనటువంటి వాడు వాడి జీవితంలో పైకి రాలేడనమాట. కాబట్టి ఇతరులకు సేవ చేసే దృక్పథం కలిగినటువంటి వారే ఉండాలా. కాబట్టి ఆపదలో ఉండేటటువంటి వాడిని రక్షించాలి. ఆపద అంటే ఎవరు? ఆపద అంటే తిండికి గుడ్డకు ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి వారికి మనం సహాయ సహకారాలు అందించాలి. అలా కాకుండా బాగా వయసులో ఉండి సోమరిగా తిరుగుతూ అడుగుతుంటూ ఉంటాడే, అలాంటి వాడికి సహాయం చేయొద్దండి. నేనైతే కూడా యాక్సెప్ట్ చేయను అలాంటి వాళ్ళను. కృంటివారు, గుడ్డివారు, అవయవ లోపం ఉండేటటువంటి వారు, ఇలాంటి వాళ్ళకు సహాయ సహకారాలు చేయాలి. మనం బాగా దేవుడు కాళ్ళు ఇచ్చి ఏమేమైనా అవయవాలన్నీ బాగా ఇచ్చి కష్టపడకుండా బేకారుగా తిరుక్కుంటూ ఉండే వాళ్ళకు మనం సహాయం చేయనవసరం లేదు. ఆపదలో ఉండి అవయవ లోపం ఉండి చాలా హీనస్థితిలో ఉండేటటువంటి వారికి మనం సహాయం చేస్తే దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి మీరు కూడా ముసలి వాళ్ళకు కానీ చాలా అంటే తల్లిదండ్రులు లేనటువంటి చిన్న పిల్లలకు కానీ అలాంటి వారికి మనం కూడా ఏం చేయాలా? మనకు తోచినంత సాయం చేయాలి. అంటే మన దగ్గర ఉందని చెప్పి అంతే ఇవ్వనవసరం లేదు. దాంట్లో కనీసం లేదన్నా ఒక పావలా భాగం మనము ప్రజలకి సేవ చేయాలి. కాబట్టి మీరు కూడా ఈ విజయవాడలో వరద వచ్చింది కదా, మనకు వచ్చిందా లేదా? విజయవాడ ఏ రాష్ట్రమో? ఏ రాష్ట్రం? విజయవాడ ఏ రాష్ట్రము? కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట. మన రాష్ట్రంలో వాళ్ళు మనం ఇబ్బంది పడుతుంటే మనం చూస్తూ ఉంటామా? ఉండలేమన్నమాట. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏదైనా బియ్యం కావచ్చు, కందివేడలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకా మీకు తోచినటువంటి సహాయం చేసి మన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఎవరైనా ఉంటే వచ్చి మీకు తోచింది ఈ ప్లేట్లో వేయండి అమ్మా. ఎవరైనా తెచ్చారా? అమౌంట్ తీసుకొచ్చారా? లైన్గా వచ్చి సరే.